నమస్తే, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల తర్వాత ఒక మాజీ మంత్రి అనాలేమో, మాజీ ఎమ్మెల్యే అనాలేమో, మంత్రి స్థాయి వ్యక్తి కాదు, బట్ మంత్రి అయిపోయారు. కానీ స్థాయి వ్యక్తి కాదు అనేదే అందరి అభిప్రాయం. కామెంట్స్లో కూడా అదే ఉంటుంది, మీరు చాలా కామెంట్స్లో కూడా అబ్జర్వ్ చేస్తే. సో ఎప్పుడైతే రావణ్ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారో ఉపా చట్టం కింద, దాన్ని మరలా వక్రీకరించి వెటకారం చేసి ముందుకొచ్చే క్రమంలో ఈ మహానుభావుడు మరల తెర మీదకి వచ్చాడు. మొన్న ఇదే రావణ్ గారికి సంబంధించి అరెస్ట్ మీద మీడియాలో కూడా రెండుగా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది రావణ్కి మద్దతుగా ఉండేవాళ్ళు ఉన్నారు, కొంతమంది రావణ్ చేసేది, రావణ్ మాట్లాడేది, రావణ్ యారగెంట్గా ఉండేది అది తప్పు అని వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది లేదు, తను అలా మాట్లాడేది అలా క్రియేట్ చేశారని అంటున్నారు. కానీ ఏదైనా కొంచెం అతిగా మాట్లాడేది మాత్రం వాస్తవం. ఉన్నాయి కాదు వీడియోలు, అది ఏలో గట్రా క్రియేట్ చేసింది అయితే కాదు. సో ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత మనం అనుకున్నాం, ఇదేంటిది, ఒకప్పుడు గతంలో ఇలాగే ఒక మహానుభావుడు మాట్లాడేవాడు, నోటుకొచ్చినట్టు సన్నాసి, 420, ముసలివాడు, లేదంటే ఇంకోటి ఏంటది సీకేసిన తాట్యంక, ఇలాంటి పదాలు వాడేవాడు. సో అంటే పాపం చదువుకోలేదు, చదువు సంస్కారం లేదు కాబట్టి అంతకు మించి మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయలేము అటువంటి వ్యక్తుల నుంచి. సో ఆ వ్యక్తి మరలా తెర మీదకి వచ్చి ఉప్మానా ఏదో ఎటకారంగా చేసి మరలా ప్రభుత్వ పెద్దల్ని నిందించే పనిలో పడ్డాడు. ఎందుకంటే జనాలు మర్చిపోయారు, ఆ వ్యక్తి అనేవాడు ఉన్నాడు అనే విషయం మర్చిపోయారు. ఎందుకంటే 2019 నుంచి 23 ఎండింగ్ వరకు కూడా రోజు వార్తల్లో ఏదో ఒకటి, వాడేవాడు, ఈడేవాడు, ఆడవ సన్నాసి, ఈడొక యాదవ్, ఇలాంటి పదాలే చాలా చక్కటి అద్భుతమైన పదజాలంతో అందరినీ ఏదో భయభ్రాంతులు లోన్ చేసేటట్టుగా, ఇది రాజుల కాలం పరిపాలనలాగా మేమే ఉంటాం, 30 ఏళ్ళు మా అన్నయ్య ఉంటాడు అనే ఒక ఫోబియాలో బతికేశారు వీళ్ళందరూ. సో ఇప్పటికీ ఎప్పుడైతే 24లో అతిపెద్ద షాక్ తగిలిందో బయట ఎవరు కనిపించడం మానేశారు. దానికి తోడు రకరకాల అనారోగ్య సమస్యలు, ఒకడు గుండె నొప్పి అంటాడు, ఒకటి చర్మ వ్యాధులు అంటాడు, ఒకడు బ్రెయిన్ స్ట్రోక్ అంటాడు, ఒకడు ఇంకేదో కిడ్నీల సమస్య, ఇలాగే అంటే మొత్తానికి స్కిప్ అయిపోతున్నారు. ఒక విధంగా నిజంగా అనారోగ్య సమస్యలా తెలియదు, లేదంటే ఆ షాక్ చెప్పి బయట ప్రపంచంలో రాకుండా స్కిప్ అయిపోయారు. వాళ్ళ అవతారాలు కూడా చూస్తే చాలా బక్కపలచగా తయారయ్యారు ఒక్కొక్కరు. అందులో ఈ మహానుభావుడు ఇంకెవరో మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది, ది గ్రేట్ కొడాలి నాని గారు. సో ఈ రావణంశం ఏదైతే ఉందో ఈయన మాట్లాడాడో దాని మీద జన సైనికులు ఎక్కువగానే ఘాటుగానే స్పందించారు. తర్వాత దీనికి ఒక చెక్ పెట్టాలి, దీనికి అడ్డుకట్టు వేయాలనే ఉద్దేశంతో ఆ చెప్పిన విషయాలను అన్నింటినీ కూడా క్రోడీకరించి దాని మీద కేసు ఫైల్ చేసి మొత్తానికి రకరకాల ప్రాంతాల్లో ఉండే కేసుల ద్వారా ఈయనకి అరెస్టు చేయడం, బెయిల్ రావడం, బయటికి రావడం, ఇవన్నీ ఆయన మొత్తానికి దాని ఏదో అంటారులేండి, కొరివితో తలగోకున్నట్టుగా మొత్తానికి ఇబ్బందులు పడుతున్నాడు. తర్వాత ఆయన కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, నిజంగా సాయికృష్ణని లాకప్ డెత్లో చంపినట్టు నన్ను చంపాలనుకుంటే చంపాడు ఒకేసారి, కానీ నువ్వు ప్రశ్నించే తత్వాన్ని గొంతులు ముయ్యలేరు అని ఏవో మాట్లాడుతున్నారు. సరే, నిజంగా అంత స్ట్రిక్ట్గా కానీ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చూసేలాగుంటే, ఆయన ఏదైతే అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ మీద మరలా ఒక కోర్టు నుంచి బెయిల్ బయటకు వచ్చాక మరలా ఫోన్లో వీడియో చేసి పెట్టాడు. మరంతా ఇదిగా పెడతారా? అదేదో సినిమాలో డైలాగ్ ఉన్నట్టుగా వాడు అడుగుతాడు ఫ్యాక్షనిస్ట్కి, సార్ మీరు చాలా క్రూరమైన ఫ్యాక్షనిస్ట్ అంట కదా అంటే, నేను నిజంగా ఫ్యాక్షనిస్ట్ అయితే నన్ను నువ్వు క్వశ్చన్ అడిగేటోడువా, అడిగే క్షేమంగా నీ ఇంటికి వెళ్ళేటోడువా అని అంటాడు. అనగానే వెంటనే వెనక్కి స్టెప్ బ్యాక్ అవుతాడు, అంతే కదా. అలాగే ఇక్కడ నిజంగా ప్రభుత్వం అంతగా ఇబ్బంది పట్టి చేస్తే ఈయనకు ఫోన్ ఇచ్చి, బాబు నువ్వు మళ్ళీ వీడియో చేసుకోరా, ఫోన్లో వీడియో చేసుకొని నీ యూట్యూబ్లో పెట్టుకో అని ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరుగా. సో ఈవెన్ ఆయన కేవీఆర్ గారిని కూడా అరెస్ట్ చేసినప్పుడు కూడా తన భార్యని అసభ్యంగా ప్రవర్తించారు అన్నట్టుగా, అంటే వీళ్ళు ఒకటి అక్కడ అడ్డుకునే ప్రయత్నంలో కొంచెం చేయి అడ్డు పెట్టారు. అక్కడ పోలీసు ఆయన మీద కూడా విమర్శలు ఉన్నాయి, కొన్ని వీడియోలో కొంచెం ఇబ్బందికరంగానే అనిపించాయి, కాదనట్లేదు. కానీ తినుగా వెళ్ళలేదుగా, ఆమె వెళ్ళి పట్టుకుంటుంటే వదిలించే ప్రయత్నంలో జరిగిన భాగం. అక్కడ ఆయన ఉండకుండా ఒక ఫిమేల్ ఆఫీసర్నో ఫిమేల్ కానిస్టేబుల్నో పెట్టుంటే బాగుండేది, అంతే కదా. వాళ్ళు వచ్చింది వారెంట్ తీసుకొని ఆ రాత్రప్పుడు వచ్చారు, 3-4 వచ్చారు. ఎక్కడో విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ అక్కడి నుంచి వచ్చారు. సో ఇక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళ మహిళా కానిస్టేబుల్ కూడా వచ్చారు. ఇవన్నీ జరిగాయి. అంటే ఇక్కడ ఏంటంటే మనం చూసేదానికన్నా ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది కూడా బేరీజ్ వేసుకుంటే
ఎవరు తప్పో క్లారిటీ వస్తుంది. ఊరికే ఇప్పుడు ఈవెన్ పోలీసులను కూడా అదే పోలీసులు అరెస్ట్ చేయకపోతే అబ్బా వీళ్ళు అసలు పట్టించుకోవట్లేదు, వీళ్ళ అధికారులకు రాజకీయ నాయకులు కొమ్ము కాస్తున్నారు అని అంటాము ఈ నోటితోనే. అదే పోలీసు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటే వీళ్ళంతా ఓవర్ యాక్షన్ చేస్తున్నారా అంటాం ఈ నోటితోనే. ఎలా ఉండాలి వాళ్ళు ఎలా ఉండాలి కూడా మనమే డిసైడ్ చేస్తామా? కాదు కదా. సో అలాగే ఇక్కడ ఈ మరలా ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒకరు నోటుకు వచ్చినట్టు మాట్లాడి, అయితే ఇక్కడ మీడియాలో ఉండే చాలా మిత్రులు ప్రశ్నిస్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ కృష్ణారావునికి కానీ కేవీఆర్కి కానీ అలాగే జడశ్రావణ్ సంబంధించిన ఈ టీం సభ్యులందరికి కానీ వీళ్ళు మాట్లాడే విధానం ఏదైతే ఉందో సనాతన ధర్మం మీద కానీ సనాతన ధర్మం సంబంధించిన దేవుళ్ళ మీద కానీ విమర్శిస్తున్న నేపథ్యంలో వైకాపా నుంచి ఒక్కడు కూడా ఖండించటం లేదు అంటే వీళ్ళు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారనే అర్థం వస్తుంది. అంతే కదా, వాళ్ళేం అనట్లేదుగా. పైపెచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తున్న అంశాలు ఏంటంటే రామతీర్థాల్లో రాముని విగ్రహం సంబంధించి కానీ, అంతర్వేదిలో రథం కాలిపోవడం కానీ, లేదంటే సామలకోట దగ్గర ఎక్కడో టెంపుల్లో హనుమంతుడి చెయ్యి విరిగిపోవడం కానీ, లేదా మొన్న డిప్యూటీ స్పీకర్ RRR గారు వెళ్ళినప్పుడు ఆకివీడి దగ్గర ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ జరిగిన అంశం కానీ. సో ఇవన్నీ కూడా ఎవరి హయాంలో ఎక్కువ జరిగాయి, ఎందుకు జరిగాయి అంటే ఈ పార్టీ పర్టికులర్గా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉంది, ఒక వర్గానికే ఫేవర్గా ఉంది. ఒక వర్గానికే ఫేవర్గా ఉంది కాబట్టి ఇక్కడ జడశ్రావణ్ లాంటి వ్యక్తులు మీరు ఎన్ని ప్రార్థనా మందిరాలు కట్టుకుంటారో కట్టుకోండి, ఎవరు ఆపుతారో నేను చూస్తానని మాట్లాడుతూ అదే మీటింగ్లో ఇటువంటి కృష్ణారావుని వీళ్ళందరినీ కలుపుకుపోయే తత్వం చూస్తే ఇక్కడ వైకాపాకి ఈ పర్టికులర్ మతం మీద ద్వేషం ఉందా, లేదా ఈ మతం మీద ద్వేషం లేకపోతే ఈ మతాన్ని విమర్శిస్తున్నప్పుడు ఎందుకు అడ్డుకట్ట వేయట్లేదు, ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు అనే ప్రశ్నలు ఏ సోషల్ మీడియాలో ఎవరు ఏ వీడియో చేసి పెట్టినా కూడా కింద కామెంట్స్ రూపంలో వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అరచేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తనకు నచ్చినట్టుగా ఒక వీడియో చేసి తన భావ ప్రకటన స్వేచ్ఛని బహిర్గతం చేస్తున్నారు. క్లియర్గా చెప్తున్నాడు, నాకు ఇది కరెక్ట్ అనిపించింది, నాకు ఇది రాంగ్ అనిపించింది. అంతగా చాలదంటే ఇవాళ రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళే వీడియో, వాళ్ళే ఎడిటింగ్, వాళ్ళే ఒక థంబ్నెయిల్ పెట్టేసి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ కొడాల నాని గారికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, మరలా ఆయన అప్స్కాండ్ అయిపోవడం, లేదా జన సైనికుల ఇంటి మీదకి అటాక్ చేస్తే ఎక్కడుంటాడో తెలియదు, మరలా గుండెల నొప్పి అంటే ముంబై వెళ్తారు, లేదా ఇంకో అనారోగ్యం వచ్చిందని హైదరాబాద్ వెళ్ళిపోతారు. మరి ఎందుకు అంత భయంగా ఉండేవాళ్ళు, అంత ధైర్యం లేని వాళ్ళు ఎందుకు కామెంట్స్ చేయాలి, ఎందుకు తెర మీదకి రావాలి అంటే ఇండైరెక్ట్గా ఇన్ని రోజులు ఎవరెవరైతే వెనక ఎవరున్నారు, ఎంత ధైర్యంగా మాట్లాడిస్తున్నారు, సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఇక్కడ ఇలా మాట్లాడిస్తున్నారంటే దీని వెనకే ఉన్న అదృశ్య శక్తి ఎవరంటే వీళ్ళు ఇచ్చే కామెంట్స్ వల్ల చెప్పకనే చెబుతున్నట్టు ఉంది. వీళ్ళు వెనక ఎవరున్నారు, వీళ్ళు వెనకున్న అసలు బాస్ ఎవరు, ఆ బిగ్ బాస్ ఎవరు మనకు క్లియర్ కదా, స్పష్టమైపోతుంది కదా. ఇంకేం మాస్టర్ ప్లాన్ వేస్తారు, ఏ ప్లాన్ వేసినా, ఏ సినిమా తీసినా అన్నీ అట్టర్ ఫ్లాపే. మరి ఈసారి కొత్త స్క్రిప్ట్ ఆలోచిస్తారేమో చూద్దాం.